కురిచేడు మండలం మొండెద్దులపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వల్యం స్వాతి ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన నవాచారి విద్యా ఇన్నోవేటివ్ టీచర్స్ సంస్థ స్వాతికి జాతీయ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ రత్న అవార్డు అందించింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సరికొత్త విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తూ వారిలో సృజనాత్మకత పెరిగే విధంగా కృషి చేసే ఉపాధ్యాయులకు ఈ సంస్థ జాతీయ స్థాయిలో అవార్డులను అందిస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా 700 మంది ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 111 మందికి ఎడ్యుకేషన్ రత్న అవార్డులను అందించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి అవార్డులు రాగా వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన వల్యం స్వాతి ఉన్నారు. ఈ అవార్డు కింద మెమెంటో సర్టిఫికేట్ స్వాతికి అందించారు. అవార్డు అందుకున్న స్వాతిని సహచర ఉపాధ్యాయులు అభినందించారు. నా ముందున్న పిల్లలందరూ మా స్కూల్కే రావాలి, గవర్నమెంట్ స్కూల్కే రావాలి అనే మోటో తోటి పిల్లలకి కేవలం చదువే కాదు, చదువుతో పాటు ఆట పాటలతో అయితే పిల్లలు చక్కగా చదవడం అన్నమాట పిల్లలు. అందుకని వాళ్ళకి ఈ టేబుల్స్ ని ప్లేవే మెథడ్ లో సర్కిల్ గీసి టేబుల్స్ ప్లే చేస్తూ, అలాగే ఎక్కాల భజన అని ఒక ప్రోగ్రామ్ పెట్టి పిల్లల చేత భజన మామూలుగా ఎలాగైతే చేస్తామో వాటిని ఎక్కాలు చెప్పించడం కానీ అలా ప్రతిదీ పిల్లలకి చేయించడం జరుగుతుంది. ఈ రోజు నాకు నేషనల్ అవార్డు రావడానికి కారణం ఏంటి అంటే ఆన్లైన్ లో కరోనా టైంలో మేము ఆన్లైన్ లో పిల్లలకి ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ అందరం ఒక చోట ఫామ్ అయ్యి ఒక ఫ్రూట్స్ గ్రూప్ గా ఫామ్ అయ్యి మేము వీళ్ళందరికీ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మాత్రమే చదువు చెప్పాలి అనే మోటో తోటి ఆ రోజు ఆన్లైన్ క్లాసులు పిల్లలందరికీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మేము టౌన్ లో ఉండడం వల్ల పిల్లలందరూ చాలా వరకు అందరికి మొబైల్స్ ఉండడం, వాళ్ళకి ఆన్లైన్ లో క్లాసులు చెప్పడము, అలాగే వాళ్ళకి హోంవర్క్ ఇవ్వడానికి లైవ్ వర్క్ షీట్లు తయారు చేయడం, మాకు తెలియకపోయిన మా గ్రూప్ అంతా ఫామ్ అయ్యి వాళ్ళు చెప్తూ ఉంటే ఆ రీతిగా పిల్లలకి చెప్పడం, అలాగే ఫ్లాష్ కార్డులు పిల్లలకి తయారు చేసి గేమిఫికేషన్ కానీ పిల్లలకి ఏమైనా బొమ్మలు చూపించి క్రిటికల్ థింకింగ్ కి సంబంధించి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం కానీ అలా ఇస్తుంటే పిల్లల పేరెంట్స్ కూడా పిల్లల చేత చేయించడంలో బాగా యాక్టివ్ గా చూపిస్తూ బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రైమ్స్ చెప్పేటప్పుడు పిల్లల్ని డెమాన్స్ట్రేషన్ గా అన్నమాట వాళ్ళు వచ్చి యాక్షన్ చేస్తూనే కాకుండా యాపిల్ రెడ్ యాపిల్ అంటే వాళ్ళకి ఒక పెద్ద యాపిల్ బొమ్మను తయారు చేసి వాళ్ళకే హ్యాంగ్ చేసి అలా చెప్పడం కానీ. మా టీచర్ వచ్చాక చదువుని ఆటలాగా పాటలాగా చెప్తుంది. మరెన్నో యాక్టివిటీస్ చేపిస్తూ పాఠాన్ని అర్థమయ్యేలా యాక్టివిటీస్ లో చేపిస్తుంది. ఇలా చేయడం వల్ల